హలో, ప్రోటీన్ మిల్క్ ఎలా చేసేది ఈరోజు చూపిస్తాను చూడండి. ½ లీటర్ పాలండి ఇవి. 4 ఖర్జూరం, ఒక 6 కాజు, 6 బాదం, కొన్ని కిస్మిస్. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. 1 స్పూన్ ఓట్స్ అండి, 1 స్పూన్ ఓట్స్. పాలు బాగా తెల్లుతున్నాయి, తెల్లేప్పుడు వేయాలి. ఓకే, ఒక్కొక్కటి ఇది వేసేయాలండి. ఈ కిస్మిస్ వచ్చేసి లాస్ట్లో చల్లారిన తర్వాత వేయాలండి, లేకపోతే పాలు బయలిపోతాయి. హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ అండి ఇది 1 స్పూన్. ఒక బనానా అండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక బనానా. ఓకే, స్టవ్ కట్టేసానండి, ఎక్కువ అవసరంలే. కిస్మిస్ అండి, పాలు కొద్దిగా చల్లారాయి. ఇంకా గోరువెచ్చే పాలల్లో 1 స్పూన్ నెయ్యి అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అండి, వాటర్లో సద్దన్నం, మామిడికాయ చట్నీ, హోమ్ మేడ్ హెల్తీ మిల్క్ డ్రింక్ और 100 గ్రాముల పన్నీర్. ఇదే అండి ఈరోజు ఇది. కొద్దిగా చద్దన్నం, నైట్ అంతా వాటర్లో బాగా సోక్ అయిందండి ఇది. పింక్ సాల్ట్, మామిడికాయ చట్నీ అండి. సూపర్ ఉందండి. సద్దన్నము, మామిడికాయ చట్నీ చాలా బాగుంది. పల్లెలు గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు మాది పల్లె అండి, పల్లె వెలుగులు అన్నీ గుర్తొస్తున్నాయి. చిన్నప్పుడు ఎలా తిన్నామేమి. మోస్ట్లీ రాత్రులను మా అమ్మ సద్దన్నాన్ని వాటర్ వేసి ఉట్టి మీద పెట్టేది. మార్నింగ్ ఉట్టి దించుకొని తింటే ఆ చల్ల గాలికి అది భలే బాగుంటుందండి. సద్దన్నం ఫినిష్ అండి. ఎంత చల్లగా ఉందంటే కడుపులో, అబ్బా నీ అమ్మ కడుపు చల్లబడ అంటారు చూడండి డైలాగ్, అలా ఉందండి కడుపు ఇప్పుడు. సూపర్ ఉందండి. 100 గ్రాముల పన్నీరు, ప్రోటీన్ అవసరం కాబట్టి. మిల్క్ అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత తాగాలండి. ఇప్పుడు తిన్నాము, 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత మళ్ళీ డ్రింక్ చేస్తాను. నాస్టా ఫినిష్ అయిపోయిందండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. అదే అండి మనిషికి కావాల్సింది. ఓకే, బాయ్.